నమస్తే. నేను మీ డాక్టర్ నీరజాని. మామూలుగా మనకి షుగర్ కానీ, బీపీ కానీ వచ్చిందని తెలిసిందనుకోండి, స్టార్టింగ్‌లో కొంచెం భయం వేసిద్ది. ఎందుకొచ్చిందని బాధపడతాం. కాకపోతే విత్ టైమ్ మనం ఏం చేస్తాము అంటే, ఈ మిగతా వాళ్ళని షుగర్ ఉన్నోళ్ళని అడుగుతాము. దాని గురించి డాక్టర్‌ని అడుగుతాము. కొంతమంది ఊర్లో ఉండే ప్రాక్టీషనర్స్‌ని అడుగుతాము. ఎట్లా తినాలి? ఏం చేయాలి? అని. సో, అట్లా టైం గడిచే కొద్దీ మనకి షుగర్ ఉన్నా సరే ఆ భయం పోతుంది. మనం ట్రీట్మెంట్ చక్కగా తీసుకుంటాం. కానీ ఇదే పార్కిన్సన్స్ డిసీజ్ విషయానికొస్తే, పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చేది ఇప్పుడు ఊరి మొత్తం మా సొంత ఊరే ఉంది. పందిలపల్లి చీరాల దగ్గర. మా ఊర్లో మొత్తానికి ఊర్లో అందరిలో కలిపి ముగ్గురుకుంది పార్కిన్సన్స్ డిసీజ్. ఒకళ్ళకి ఒకళ్ళు తెలీదు. సో, వాళ్ళకి పార్కిన్సన్స్ డిసీజ్ రాంగాల్నే భయం వేస్తుంది. కానీ తర్వాత ఎందుకొచ్చింది? ఎందువల్ల వచ్చింది? నేనేం చేయాలని తెలుసుకోవటానికి వాళ్ళకి సోర్స్ ఉండదు. దగ్గరలో ఉన్న డాక్టర్స్‌ని అడిగినా సరే చాలామంది ప్రాక్టీషనర్స్‌కి న్యూరాలజిస్ట్ కాకపోతే పార్కిన్సన్స్ మీద అవగాహన తక్కువ. దాంతో టైం పోయే కొద్దీ ఏమవుతుందంటే భయం పెరుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలో తెలియక డాక్టర్స్‌ని చేంజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు తగ్గట్లేదు? సో, అట్లా చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళలో. మళ్ళీ వాళ్ళు సరైన డాక్టర్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా అంత టైం లేక వాళ్ళ డిసీజ్‌కి సంబంధించిన జబ్బుకు సంబంధించిన లక్షణాలు, ఏం చేయాలి, ఏంటి అనేది అన్నీ కనుక్కోలేరు. సో, నేను ఈ ప్రోగ్రామ్ తయారు చేసింది పార్కిన్సన్స్ పేషెంట్స్‌కి ఒకవేళ వాళ్ళకి ఈ రోగం ఉంది అని తెలిస్తే వాళ్ళకొచ్చే ప్రతి రకమైన డౌటు ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయనేది నేను కొన్ని క్వశ్చన్స్ పేషెంట్స్‌ని అడిగి తయారు చేశాను. సో, నాకు రజియా హెల్ప్ చేసిద్ది ఆ క్వశ్చన్స్‌తో. తను నన్ను క్వశ్చన్స్ అడిగిద్ది. నేను వాటికి ఆన్సర్స్ చెప్పేటట్టు అంటే ఆ డౌట్స్‌ని క్లారిఫై చేయటానికి ప్రోగ్రామ్‌ని నేను తయారు చేశాను. సో, మీకు తెలిసిన పార్కిన్సన్స్ వాళ్ళు మీ ఫ్యామిలీలో కానీ ఏమైనా ఉంటే ఇది చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట. హాయ్ మ్యామ్. సో, మనకి ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది అసలు ఎందుకు వస్తుంది మేడం? పార్కిన్సన్స్ అనేది ఒక డీజనరేటివ్ డిసీజ్ అంటాం అన్నమాట. దీంట్లో బ్రెయిన్‌లో డోపమిన్ పుట్టించే కణాలు తగ్గిపోవడం వల్ల, బ్రెయిన్‌లో డోపమిన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఈ లక్షణాలన్నీ బయటపడతాయి. ఎందువల్ల వచ్చింది? నాకే ఎందుకు వచ్చిందని అడిగితే చాలా వాటికి దీనికి ఆన్సర్ లేదు. మోస్ట్లీ అరౌండ్ 50 అట్లా దాటిన తర్వాత ఏజ్‌తో పాటు పార్కిన్సన్స్ అనేది రావచ్చు. కొంతమందిలో 30స్‌లో, 40స్‌లో కూడా వచ్చిద్దనమాట. అప్పుడు కొన్నిసార్లు కొన్ని జెనెటిక్ జీన్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎంతోమంది పెస్టిసైడ్స్ వల్ల రావచ్చు, వెల్ వాటర్ వాడే వాళ్ళలో రావచ్చు. ఇట్లా ఎన్నో కారణాలు చెప్తారు కానీ ఏది ఇప్పుడు వరకు ప్రూవ్ అవ్వలేదు. సో, మనం ఎందువల్ల వచ్చింది అనుకుంటే చాలాసార్లు మనకి దానికి సమాధానం అనేది దొరకదు. సో, ఈ పార్కిన్సన్స్ డిసీజ్‌కి ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది వాడాలా మేడం? సో, పార్కిన్సన్స్ స్టార్ట్ అయినప్పుడు మెల్లగా చాలా వరకు షేకింగ్ కానీ కొంచెం స్లో అవ్వడంతో కానీ స్టార్ట్ అవుతుంది. డిసీజ్ చాలా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది, మన పనులన్నీ మనం చేసుకుంటున్నాము అంటే చూడటానికి కొంచెం వణుకు, కొంచెం స్లో ఉన్నా కానీ జస్ట్ ఎక్సర్సైజెస్ చేసినా కూడా సరిపోతుందన్నమాట. బాగా ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉండేటట్టు. బట్ కొన్ని మంత్స్ అరౌండ్ 1 ఇయర్ అయ్యేటప్పటికి ఎర్లీ పార్కిన్సన్స్ అనేది కొంచెం పెరిగిద్ది. అప్పుడు ఏమవుతుంది అంటే మూమెంట్స్ బాగా స్లో అయిపోతాయి. సో, కదిలేటప్పుడు చేతులు కదల్చరు. దానివల్ల గూడు నొప్పులు వస్తాయి. పొలం పనులు చేసేవాళ్ళు పనులు చేసుకోలేకపోతారు. వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో, కొంచెం అడ్వాన్స్ అవుతుంది అంటే మాత్రం మనం మెడిసిన్స్ వాడాలి. ఎందుకంటే మనం ట్రీట్మెంట్ వాడేదే పర్సన్ ఫిజికల్లీ యాక్టివ్గా ఉండటానికి, రోగాన్ని తీసేయటానికి కాదు. సో, ఒకసారి యాక్టివిటీ మీద ఈ రోగం వల్ల ఎఫెక్ట్ పడుతుంది అంటే మాత్రం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. మనం ముందే కనిపెట్టి స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకి మంచిదా అంటే అట్లా కాదు. అవసరం ఉన్నప్పుడే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. చాలా ముందుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం చాలా మందిలో ఉండదు. సో, వన్స్ మందులు స్టార్ట్ చేసిన తర్వాత ఎంతకాలం వాడాల్సి వస్తుంది మేడం? ఓకే. పార్కిన్సన్స్ స్టార్ట్ అయింది బ్రెయిన్‌లో అంటే అది మనతో పాటే ఎప్పటికీ ఉండిపోతుంది. అది పోయే రోగం, మన బాడీలోంచి వెళ్ళిపోయే రోగం కాదు. సేమ్ షుగరు, బీపీ లాగా చాలా వరకు షుగరు, బీపీ స్టార్ట్ అవుతే ఉండిపోతాయి లైఫ్ లాంగ్. సో, పార్కిన్సన్స్ కూడా అంతే. సో, ఒకసారి స్టార్ట్ అయింది, మనకి ఇబ్బంది పెడుతుంది అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం.
మొదలు పెట్టిన తర్వాత ఇయర్స్ గడిచే కొద్దీ డిసీజ్ స్లోగా పెరుగుతుంది. సో మనం పోయే కొద్దీ డిసీజ్ డోసెస్ని మెడిసిన్స్ని కొంచెం కొంచెం పెంచుకుంటా వెళ్తాం. బట్ ట్రీట్మెంట్ వెనక్కి వెళ్ళడం అంటే టాబ్లెట్స్ తీసేయడం, మెడిసిన్ స్టాప్ చేయడం అట్లా మాత్రం చాలా వరకు జరగదు. ఓకే. సో మనం మిగతా మెడిసిన్స్ లైక్ షుగర్కి, బీపీకి వాడుకునే మెడిసిన్స్తో పాటుగా ఈ పార్కిన్సన్స్ డిసీజ్కి మెడిసిన్ వాడుకోవచ్చు. మామూలుగా పార్కిన్సన్స్ చాలా వరకు 50 తర్వాత వస్తుంది కాబట్టి వాళ్ళకి షుగర్ కానీ, బీపీ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా ఎన్నో రకాల జబ్బులు ఉండొచ్చు. సో ఆ మెడిసిన్స్తో పాటు పార్కిన్సన్స్ మెడిసిన్స్ కూడా మనం వాడచ్చు. కాకపోతే మెడిసిన్స్ వాడుతున్నప్పుడు బీపీ ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాల్సి రావచ్చు. కొన్నిసార్లు మెడిసిన్స్ అనేవి డోసెస్ తినక ముందు ఏది వేయాలి, తినక తర్వాత ఏది వేయాలి అనేది క్లారిఫై చేయడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్ని మెడిసిన్స్ తీసుకొని వెళ్ళాలి మీరు. సో వాళ్ళు టైమింగ్స్, ఈ డిసీజ్లో ప్రతి మెడిసిన్కి టైమింగ్స్ ఇస్తారు. సో ఆ టైమింగ్స్ ఎట్లా ఫాలో అవ్వాలి అనేది తెలియటానికి మీరు ఉన్న ప్రిస్క్రిప్షన్ మిగతా మెడిసిన్స్ అన్ని కూడా డాక్టర్కి ఒకసారి చూపించాలి. సో మనం ఈ పార్కిన్సన్స్కి వాడే మెడిసిన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్గా వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మేడం? ఇప్పుడు దీనికి మెయిన్గా వాడే టాబ్లెట్ సిండోపా. దీన్ని ఎల్సిడి అని కూడా వచ్చింది. మెయిన్ టాబ్లెట్లో ఉండేది లివోడోపా. బ్రెయిన్లో డోపమిన్ తగ్గింది కాబట్టి మనం డోపా ఇస్తాం. సో ఇది చాలాసార్లు ఫస్ట్ కనిపెట్టిందే బీన్స్ నుంచి. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రోడక్ట్. సో ఇది వాడుకోవడం వల్ల లాంగ్ టర్మ్లో కిడ్నీల మీద, లివర్ మీద, హార్ట్ మీద ఎఫెక్ట్ పడతాయా అంటే అట్లా పడవు. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీలు పాడవుతాయి అంటారు కదా, అట్లా లివోడోపా వాడితే ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చిందా అంటే అట్లా జరగదు. మెడిసిన్ వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే వాడేటప్పుడే మనకు తెలిసిపోద్ది. అంటే ఇప్పుడు ఫస్ట్ డోస్ వేసాం, కొంతమందికి సిండోపాకి విపరీతమైన నిద్ర రావచ్చు, కొంతమందికి వేసుకోగానే వామిటింగ్ అవ్వచ్చు, కొంతమందికి బీపీ సడన్గా డౌన్ అవ్వచ్చు. సో ఇవన్నీ వాడుతున్నప్పుడు మనకి టాబ్లెట్ పెట్టగానే పేషెంట్లో అర్థమైపోద్ది. సో చాలా మందికి చిన్న డోసెస్తో స్టార్ట్ చేస్తాం, హాఫ్ టాబ్లెట్ అట్లా స్టార్ట్ చేసి తర్వాత డోస్ పెంచుతాం. ఒకవేళ ఏదైనా ఎఫెక్ట్స్ వస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటే వెంటనే మనకు తెలిసిద్ది. సిండోపా కాకుండా వేరే టాబ్లెట్స్ ఉంటాయి, పెసిటేను, ప్రామిపెక్సోల్, రోపిన్ రోల్, రాసాజలిన్, ఇట్లా అమాంటిడిన్, ఇట్లా చాలా మెడిసిన్స్ ఉంటాయి. ఒక్కొక్క టాబ్లెట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఏదైనా కొత్త మెడిసిన్ స్టార్ట్ చేశారు అంటే వెంటనే మనకి ఏదైనా అనుకోని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అంటే వెంటనే డాక్టర్కి చెప్పాలి, నాకు ఈ ఇబ్బంది వస్తుంది, ఇది టాబ్లెట్స్కి రిలేటెడా అని. సో ఏ టాబ్లెట్ అయినా సరే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందంటే మనం మాడిఫై చేసుకోవచ్చు ట్రీట్మెంట్ని. అసలు అన్ని సేఫ్ మెడిసిన్సా అంటే సిండోపానే ఉన్న వాటిల్లోకి సేఫెస్ట్ మెడిసిన్. మిగతా టాబ్లెట్స్ అన్నీ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఏజ్ పెరుగుతుంది, 60 ఏళ్ళు దాటుతుంది అంటే చాలా టాబ్లెట్లు పెట్టకుండా ఓన్లీ సిండోపానే ఎక్కువ టైమ్స్ పెట్టి కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్కి ఆయుర్వేదిక్లో ఏమైనా మెడిసిన్స్ అవి వాడొచ్చా? ఇప్పుడు పార్కిన్సన్స్కి సిండోపా వచ్చింది కనిపెట్టిన దానికన్నా సెవెరల్ థౌజండ్ ఆఫ్ ఇయర్స్ ముందే ఆయుర్వేదక్లోనే ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చింది. మ్యూసినాప్యూరియన్స్ అనే వెల్వెట్ బీన్స్ ఇండియాలో కూడా పండిద్ది. ఆ బీన్స్ సీడ్స్లోనే లివోడోపా ఉండిద్ది అనమాట. సో ఎప్పటి నుంచో పార్కిన్సన్స్ కంపవాతానికి ఆయుర్వేదక్లో ట్రీట్మెంట్ ఉంది. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిసీజ్లో ఉంది, అలోపతి పడట్లేదు, అలోపతి నాకు ఇష్టం లేదు అట్లా అనుకుంటే ఎర్లీ స్టేజెస్లో ఆయుర్వేదాలో కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బట్ డిసీజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ, ఎక్కువ అయ్యే కొద్దీ మనకి డోసెస్ ఎక్కువ వాడాలి అంటే అప్పుడు మాత్రం అలోపతికి స్విచ్ అవ్వాల్సి రావచ్చు. పార్కిన్సన్స్ డిసీజ్ మనకి ఉంది అని కనిపెట్టడం ఎలా మేడం? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే స్కాన్స్, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి అన్నీ బాగున్నాయి కదా, నాకు జబ్బు అని ఎట్లా చెప్తారు అని అడుగుతారనమాట. పార్కిన్సన్స్ అనేది డోపమిన్ తగ్గడం వల్ల వచ్చేది. అదొక కెమికల్, బ్రెయిన్లో ఉండేది. కెమికల్ని మనం స్కాన్లో చూడలేము, ఈ బ్రెయిన్లో ఉన్నది బ్లడ్లో కూడా టెస్ట్ చేయలేము. సో మనం పేషెంట్ లక్షణాలని బట్టే కనిపెడతాం. మనం స్కానింగ్ ఎందుకు చేస్తామంటే ఇంకా వేరే డిసీజ్ ఏదైనా మిస్ అవుతున్నామేమో అని చూడటానికి స్కానింగ్ చేస్తాం. పార్కిన్సన్స్ చాలాసార్లు స్కానింగ్లో మనకు అసలు దొరకదు, ఏదో రేర్ కేసెస్లో మనకు అర్థమైంది. కొంతమందికి పెట్ స్కాను, డాట్ స్కాన్ ఇట్లా ఉంటాయి. బట్ మోస్ట్లీ 99% క్లినికల్గా పేషెంట్ని చూసే చెప్తాం ఇది పార్కిన్సన్స్ అని. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెడికేషన్.
మనం టాబ్లెట్ స్టార్ట్ చేసాం, పేషెంట్కి మంచి రిలీఫ్ వచ్చింది అంటే అది ఫస్ట్ సైన్, అది పార్కిన్సన్స్ డిసీజ్ అని. పార్కిన్సన్స్ డిసీజ్ లాగా కనిపించే రోగాలు ఎన్నో ఉన్నాయి, పార్కిన్సోనిజం అని. అవి కూడా స్కాన్లో చాలాసార్లు బయటపడకపోవచ్చు, బట్ మెడిసిన్స్కి రెస్పాన్స్ ఉండదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మెడిసిన్స్కి బాగా తగ్గింది, నాకు చాలా బాగుంది అని చెప్పారు అంటే అది చాలా వరకు పార్కిన్సన్స్ డిసీజ్ అని అర్థం. సో పార్కిన్సన్స్ డిసీజ్లో రకాలు ఏమైనా ఉంటాయా మేడం? నాకు చెప్పినట్టే పార్కిన్సన్స్ లాగా కనిపించే రోగాలు చాలా ఉంటాయి. వీటిలో పిఎస్పి అని ఒకటి అంటాము, ఎంఎస్ఏ అని, ఎన్పిహెచ్, వాస్కులర్ పార్కిన్సన్స్, ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి. సో పార్కిన్సన్స్ డిసీజ్ ఇది ఒక్కటే మెడిసిన్స్కి రెస్పాండ్ అవుద్ది, మిగతా రకాలన్నిటికీ ట్రీట్మెంట్ డిఫరెంట్. సో మనం స్టార్టింగ్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం అసెస్ చేస్తాం, మనం పేషెంట్కి ఏ జబ్బు ఉందని అనుకుంటున్నాం అనేది మనకు ముందే తెలియాలి డిసీజ్కి. సో ఇది తెలుసుకోవడానికి చాలాసార్లు మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ అంటే పార్కిన్సన్ స్పెషలిస్ట్ని కలవాల్సి రావచ్చు. సో ఒకసారి డిసీజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మనకి ఈజీ. బట్ ఇది ఏ డిసీజ్ అని చెప్పేది టెస్ట్లో కాదు కాబట్టి దానికి క్లినికల్ ఎక్స్పీరియన్స్ అవసరం. సో దీనికి సంబంధించిన స్పెషలైజేషనే మూమెంట్ డిజార్డర్స్. పార్కిన్సన్స్ పేషెంట్స్ ఎక్కువ ఉండరు కాబట్టి దానికి సెపరేట్ స్పెషలైజేషన్ అవసరం దాన్ని ట్రీట్ చేయడానికి. సో ఆ స్పెషలైజేషన్ ఉన్నప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను డిఎం చేసినప్పుడు 1 year ఫెలోషిప్ చేశాను. సో 1 year మేము మూమెంట్ డిజార్డర్స్ అంటే వాటిలో మెయిన్ పార్కిన్సన్స్ మీదే ఫోకస్ చేస్తాం. సో వీటిలో రకాలు ఏంటి, ఏది ఎట్లా రెస్పాండ్ అవుద్ది, ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది, ఎందుకంటే లైఫ్ లాంగ్ డిసీజ్ కదా. సో స్టార్టింగ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో ఏదో ఒక టైంలో ఒకసారి పార్కిన్సన్స్ ఆర్ మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ని కలిస్తే మనకి ఏ రకం అనేది తెలిస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కొందరిలో డౌట్ ఉంటుంది, ఇది పక్షవాతానికి దారి తీస్తుందా అన్నట్టు. చాలా మంది అడుగుతారు. మా పక్కింటి వాళ్ళు చెప్పారు, నా చెయ్యి కాలు సరిగ్గా కదలట్లేదు అంటే ఇది పక్షవాతం అయ్యి ఉండొచ్చు, ఇది మెల్లమెల్లగా నీ చెయ్యి కాలు పడిపోతుంది అని. సో పార్కిన్సన్స్ వ్యాధిని చాలా మంది కళ్ళతో చూసుండరు, ఎందుకంటే వచ్చేదే తక్కువ కాబట్టి. సో ఒకవైపు చెయ్యి కాలు మూమెంట్ తగ్గింది అంటే మామూలుగా మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఇది పక్షవాతం అయి ఉండొచ్చు అని. సో అందుకోసం అని చెప్పేసి చాలా మంది పార్కిన్సన్స్ రాగానే పక్షవాతం ఏమో అనుకుంటారనమాట. కానీ పార్కిన్సన్స్ చాలాసార్లు 1 side స్టార్ట్ అవుద్ది వణుకుగా, తర్వాత కొంతమందికి 2వ side కూడా రావచ్చు. దీనికి పక్షవాతానికి అసలు సంబంధం లేదు. పక్షవాతం అనేది బ్రెయిన్లో సర్క్యులేషన్ స్టాప్ అవడం వల్ల వచ్చేది, అది ఎప్పుడు స్కాన్ పిక్ చేసిద్ది. బట్ పార్కిన్సన్స్ అనేది ఏంటంటే స్కాన్స్ నార్మల్ ఉంటాయి, పేషెంట్ ట్రీట్మెంట్కి మంచి రెస్పాన్స్ చూపిస్తారు. సో ఎవరో చెప్పిన దాన్ని బట్టి మనం నమ్మటానికి వీలేదు, ఎందుకంటే ఆ జబ్బు గురించి తెలిసిందే చాలా మంది, తక్కువ మంది. జబ్బు ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ డిసీజ్ గురించి అర్థం చేసుకోవడానికి సంవత్సరం వరకు పట్టింది. అట్లాంటిది ఎవరో ఒకరు చెప్పారు ఇది పక్షవాతం ఏమో అదేమో ఇదేమో అని చెప్పేసి భయపడడం అనవసరం. మనల్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్నే అడగాలి. మనం అనవసరమైన సలహాలు ఎక్కువ మందితో డిసీజ్ గురించి డిస్కస్ చేసి ఏం చేయాలని అడిగినా సరే మనకి ఏది అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేది రాదు. సో ఇది పార్కిన్సనిజం స్టార్టింగ్లో కొందరిలో చేతి నుంచి అలా స్టార్ట్ అవుతుంది మేడం, ఇది మిగతా అవయవాలకి కూడా పాకే అవకాశాలు ఏమైనా ఉంటుందా? మోస్ట్లీ స్టార్ట్ అయినప్పుడు ఏదో ఒక హ్యాండ్లో స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ కూర్చున్నప్పుడు ఇట్లా 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 వణుకుతా ఉంటారు, విత్ టైం ఇట్లా చెయ్యి మొత్తం వణుకుతా ఉండిద్ది. పోయే కొద్ది మేబీ 6 months to 1 year అయిన తర్వాత కొంచెం లెగ్లో కూడా స్టార్ట్ అయింది వణుకు అనేది. ఒక 2-3 years గడిచేటప్పటికి ఆపోజిట్ సైడ్ హ్యాండ్లో లెగ్లో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇంకొన్ని ఇయర్స్ దాటితే 3-4 years అయ్యేటప్పటికి స్పీచు, ఫేస్ ఎక్స్ప్రెషను, నడక, సో కొంచెంగా డిసీజ్ పెరిగిద్ది. అది నేచర్ ఆఫ్ ద డిసీజ్. మనం ట్రీట్మెంట్ ఇచ్చేది సిమ్టమ్స్ తగ్గించడానికి, రోగాన్ని తీసేయటానికి కాదు, రోగాన్ని మార్చడానికి కాదు. సో రోగం టైంతో పాటు పెరుగుతుంది. అది మనకి వినటానికి బాధగా అనిపించవచ్చు, బట్ దాన్ని కంట్రోల్ చేయటానికి ఇప్పుడు వరకు ట్రీట్మెంట్ అనేది రాలేదు, ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లోనే ఉంది. సో మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా, స్టార్టింగ్ నుంచే తీసుకుంటున్నాము, నాకు చేయకున్నప్పుడే తీసుకున్నాను అయినా సరే పాకింది అంటే అది మనం ఏమీ చేయలేం, అది డాక్టర్ చేతిలో లేదు. విత్ టైం
అది పెరుగుతుంది. అది పెరిగే కొద్దీ మనం ట్రీట్మెంట్ని అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాం. పెరగకుండా ఆపటానికి నేనేం చేయలేనా అంటే వీలైనంత వరకు ఎక్సర్సైజెస్, మంచి డైట్, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం, అట్లా చేస్తే పెరిగే స్పీడ్ని మనం కొంచెం తగ్గించవచ్చు. కానీ పెరగడానికి కంప్లీట్గా ఆపటానికి మాత్రం ఈ రోజు వరకు ట్రీట్మెంట్ కనిపెట్టింది అయితే లేదు. సో మెడిసిన్ వాడుకుంటే బాగుంటాం, యాక్టివ్గా ఉంటాం, బట్ డిసీజ్ పెరగడాన్ని ఆపడం అనేది మాత్రం డాక్టర్ చేతుల్లో లేదు. సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్కి మనం ఫిజియోథెరపీ ఎంతవరకు యూజ్ అవ్వచ్చు మేడం? మామూలుగా పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి వణుకుతో పాటు మూమెంట్స్ తగ్గుతాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మెడ బిగుసుకుపోవడం, షోల్డర్స్ బిగుసుకుపోవడం, బాడీ పోస్చర్ మారిపోవడం, నడకలో తేడా రావడం ఇట్లా వస్తుంది. ఇవన్నీ తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి అన్కాన్షియస్గా. సో ఫిజియోథెరపీలో మనం ఏం చేస్తామంటే మనం కాన్షియస్గా ఈ పార్ట్స్ ఇట్లా మూవ్ చేయాలి, నడిచేటప్పుడు చేతులు కదల్చాలి, వాకింగ్ అనేది స్టెప్స్ మనం ఇట్లా వేయాలి, పోస్చర్ నెక్ మనం ముందుకు వంగకుండా వెనక్కి స్ట్రైట్గా పెట్టుకోవాలి. కొన్ని బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, పడిపోతుంటే ఎట్లా ఆపుకోవాలి, మన పోస్చర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ మామూలు వాళ్ళకి ఇన్వాలంటరీగా జరిగిపోతాయి. పార్కిన్సన్స్ వాళ్ళు గుర్తు పెట్టుకొని మరి ఇవన్నీ చేయాలి. సో దానికి ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ చేస్తారు. సో పార్కిన్సన్స్కి రెగ్యులర్ ఫిజియోథెరపిస్ట్ చాలా వరకు హెల్ప్ చేయలేరు. సో దీంట్లో స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా పార్కిన్సన్స్ పేషెంట్కి థెరపీలు ఇచ్చే వాళ్ళైతే బాగా గైడ్ చేయగలరు. సో అట్లీస్ట్ వీక్లీ 1 సెషను, మంత్లీ 2-3 టైమ్స్ అట్లా ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకొని డిసీజ్ పెరిగే కొద్ది ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ని కొంచెం మార్చుకుంటా ఉంటే మనం కింద పడిపోకుండా, పోస్చర్ మారకుండా మనం వీలైనంత వరకు మేనేజ్ చేయొచ్చు. సో ఫిజియోథెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళలో. సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మేడం? పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు డైట్లో చాలా వరకు రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్పం. కాకపోతే యాజ్ సచ్ మామూలుగా ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకున్నప్పుడు మన ఇంపార్టెంట్ టాబ్లెట్ సిండోపా అనేది అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు, బాడీకి సరిగ్గా వంట పట్టదు. సో ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు సిండోపా టాబ్లెట్ కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండాలి. సో టాబ్లెట్ తీసుకునేది ఫుడ్ కన్నా ముందే తీసుకోవాలి. మనం మామూలుగా చాలా టాబ్లెట్స్ తిన్న తర్వాత తీసుకుంటాం, పొట్టలో ఇబ్బంది వచ్చిద్దేమో అని. బట్ సిండోపా టాబ్లెట్ చాలా వరకు మాత్రం ఎంటీ స్టమక్ ఫుడ్ కన్నా ముందే తీసుకోవాలి. ఇంకా ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇంకొంచెం గ్యాప్ ఎక్కువ ఉండాలి. మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అబ్జార్ప్షన్ తగ్గిద్ది. దాంతో మిల్క్ ప్రోడక్ట్స్ కొంచెం తగ్గించుకోవాలి. వెయిట్ గెయిన్ అయితే నడక ఇబ్బంది ఎక్కువ కాబట్టి వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి. మళ్ళీ దాంతోపాటు కొంతమందికి పార్కిన్సన్ వాళ్ళకి స్వాలోయింగ్ మింగడం ఇబ్బంది ఉంటుంది. సో ఫుడ్ అనేది మరీ హార్డ్గా కాకుండా కొంచెం సాఫ్ట్ డైట్ ఉంటే బెటర్. హెల్తీ ఫుడ్ అంటే బాగా నట్స్ తీసుకోవడం, వీళ్ళలో మలబద్ధకం ఎక్కువ, సో వాటర్ బాగా తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం. సో అంతా హెల్తీ డైటే మనం చెప్పేది. రైస్ తక్కువ తీసుకోండి, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి, నట్స్ తీసుకోండి. సో మనము ఇది తెలియకుండా అందరినీ అడిగితే ఒకళ్ళు చెప్తారు మీరు అసలు మీట్ తీసుకోకండి, మీరు అసలు ఇది ఆపేసేయండి. సో అందరూ పథ్యాలు చెప్తా ఉంటారు. మనం అనవసర పథ్యాలన్నీ పాటించామనుకోండి వెయిట్ లాస్ అయిపోతారు. వెయిట్ లాస్ అయినా సరే ఇబ్బంది, ప్రోటీన్ కంప్లీట్గా ఆపేస్తే మజిల్ లాస్ అయింది, మజిల్ లాస్ అయినా ఇబ్బంది. సో డైట్ అనేది డాక్టర్ని అడిగి మనం చూసుకోవాలి. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవి కూడా ఉంటే దాని ప్రకారం మనం డైట్ మార్చుకోవాలి అన్నట్టు. సో నేను పార్కిన్సన్స్ డైట్ మీద ఒక సెపరేట్ వీడియో కూడా తీసాను, ఎట్లా తినాలి అనేది. సో అది చాలా మందికి హెల్ప్ఫుల్ అవ్వచ్చు, మీరు ఆ వీడియోని రెఫర్ చేయొచ్చు. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది పిల్లలకి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా మేడం? మామూలుగా జెనెటిక్గా పార్కిన్సన్స్ అనేది రావడం చాలా రేర్. కొన్ని ఫ్యామిలీస్లో ఉంటుంది, దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ అన్నట్టు. కొంతమందిలో ఫ్యామిలీలో ఒక 2-3 మెంబర్స్ ఎఫెక్ట్ అయి ఉంటారు, మా బ్రదర్ ఎఫెక్ట్ అయ్యారు అట్లా చెప్తుంటారు. బట్ ఆ ఇన్సిడెన్సెస్ చాలా చాలా తక్కువ. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఫస్ట్ నాకే వచ్చింది అనుకోండి పార్కిన్సన్స్, మా పిల్లలకి రావచ్చా అంటే అన్లైక్లీ, మోస్ట్లీ రాకపోవచ్చు. కాకపోతే మా ఫ్యామిలీలోనే ఆల్రెడీ చాలా మంది ఉన్నారనుకోండి పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు, అప్పుడు మనకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో యంగ్ పేషెంట్స్లో వచ్చినప్పుడు జెనెటిక్గా అంటాం కాబట్టి అది ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు. బట్ రొటీన్గా వచ్చే పార్కిన్సన్స్ 50 ఏళ్ల తర్వాత అట్లా వచ్చేది
చాలా వరకు ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్కి అది వెళ్ళదు. ఓకే మేడం. సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్కి మెడిసిన్స్ కాకుండా సర్జరీస్ కానీ వేరే ఇంకేదైనా ట్రీట్మెంట్స్ కానీ మనకి ఇంజెక్షన్స్ కానీ ఉంటాయా మేడం? సో ఆ పార్కిన్సన్స్ డిసీజ్కి మెయిన్ గోల్డ్ స్టాండర్డ్ అయితే ట్రీట్మెంట్ మెడిసిన్సే అని చెప్తాం. ఓకే. సో అది మనకి సిండోపా టాబ్లెట్ ఇవ్వగానే చాలా బాగున్నారు అంటే అది పార్కిన్సన్స్ డిసీజ్. సో వీళ్ళకి చాలా ఇయర్స్ వరకు మెడిసిన్స్ బాగానే వర్క్ చేస్తాయి. బట్ 7-8 ఇయర్స్ అట్లా దాటేటప్పటికి ఏమవుతుందంటే ఇచ్చిన టాబ్లెట్ 2 అవర్స్ 3 అవర్సే పనిచేసిద్ది. ఓకే. స్టాప్ టాబ్లెట్ పని చేయడం ఆగిపోగానే చాలా టైట్ అయిపోతారు, అసలు కదలను కూడా కదలలేదు. కొంతమంది ఏమైందంటే టాబ్లెట్ వేసుకోగానే ఎక్సెసివ్ మూమెంట్స్ వస్తాయన్నమాట, డాన్స్ చేస్తున్నట్టు ఊగిపోతా ఉంటారు. అది మెడిసిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. ఒక స్టేజ్ తర్వాత డోసు పడంగానే డాన్స్ చేస్తారు, డోసు ఎఫెక్ట్ అయిపోగానే బిగుసుకుపోతారు. సో ఇట్లా ఫ్లక్చువేషన్స్ వస్తాయి రోజులో. బట్ బాగా మూవ్ అవుతారు, తక్కువ మూవ్ అవుతారు, బాగా మూవ్ అవుతారు, తక్కువ. సో ఇది ఒక స్టేజ్ తర్వాత డోపమిన్ పుట్టే కణాలు, అబ్జార్బ్ చేసుకొని స్టోర్ చేసే కణాలు బాగా తగ్గిపోయినప్పుడు ఈ స్టేజ్ వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే మెడికేషన్స్ అనేది మనకి పెద్దగా హెల్ప్ఫుల్ అవ్వవు. పేషెంట్ లేకపోతే ఉండలేడు, ఇచ్చినంత మాత్రాన బాగా హ్యాపీగా ఉంటారంటే డాన్స్ చేస్తానే ఉంటారు, మూవ్ చేస్తానే ఉంటారు. సో ఆ స్టేజ్లో మామూలుగా ఒకటి అపోమార్ఫిన్ ఇంజెక్షన్ అని ఉంది. అది మనం పంప్ లాగా, అంటే రోజు మొత్తం ఆ ఇంజెక్షన్ ఇన్ఫ్యూజన్ లాగా వెళ్ళాలి. బట్ చాలా మంది దాన్ని టాలరేట్ చేయలేరు, వామిటింగ్ రావడం, బీపీ డౌన్ అవ్వడం అట్లా రావచ్చు. సో ఇది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు ఇంజెక్షన్ అనేది. సో ఇంజెక్షన్ అనేది వన్ టైం తీసుకునే ఇంజెక్షన్ కాదు, ఎవ్రీ డే లేచున్నంతసేపు ఆ ఇంజెక్షన్ పంప్ లాగా వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా ఇంకొక ఇంజెక్షన్ వస్తుంది, ప్రోడ్యూడోపా అని. అది ఆల్రెడీ యూకేలో యుఎస్లో అప్రూవ్ అయిందనమాట. అది మనం వేసుకునే టాబ్లెట్ సిండోపా లివోడోపా ఉంది కదా, అది ఇంజెక్టబుల్ ఫార్ములేషన్ లో. బట్ అది కూడా సింగిల్ టైం ఇంజెక్షన్ కాదు, పంప్ పెట్టుకొని యూ హ్యావ్ టు కీప్ ఇట్ త్రూ అవుట్ ద డే. రోజు మొత్తం అది స్కిన్ కింద ఒక్కొక్క డ్రాప్ వెళ్తా ఉంటుంది, రోజు మొత్తం ఉంచుకోవాలి. ఇది ఇంజెక్టబుల్ ఆప్షన్స్. ఓకే. బట్ మెయిన్ థింగ్ ఇప్పటి వరకు ఏంటంటే డిబిఎస్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. దీంట్లో ఏం చేస్తారు అంటే ఒక పేస్ మేకర్ ఉంటుంది, ఇప్పుడు కార్డియాక్ పేస్ మేకర్ లాగా బ్రెయిన్ కన్నట్టు పేస్ మేకర్ లాంటి డివైస్ ఉంటుంది. అది మనం చెస్ట్లో స్కిన్ కింద పెడతాం. తర్వాత లీడ్స్ అనేవి, దానికి సంబంధించిన లీడ్స్ బ్రెయిన్లో మనం సర్జికల్గా ఇంప్లాంట్ చేస్తాం. బయట నుంచి మనకి ఏం కనిపించింది, ఎందుకంటే వైర్స్ అన్ని స్కిన్ కిందకి వెళ్తాయి. ఒకసారి జుట్టు వచ్చేసింది అంటే మనకి సర్జరీ చేసినట్టు కూడా తెలియదు. సో ఈ పేస్ మేకర్ని మనం ప్రోగ్రామ్ చేస్తాం. మన దగ్గర బ్యాటరీ ఉంటుంది డాక్టర్ దగ్గర. సో వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటా ఉంటాం అన్నమాట, ఎంత కరెంట్ వెళ్ళాలి, ఎంత వోల్ట్స్ వెళ్ళాలి అనేది. సో మనం ఒకసారి సర్జరీ చేసాము అనుకోండి, మెడిసిన్స్ ఇప్పుడు వరకు వాడుతున్న మెడిసిన్స్ అన్ని నియర్లీ 50% వరకు డోసెస్ తగ్గించవచ్చు. మెడిసిన్స్ 0 అవుతాయి, రోగం పోతుంది అని మాత్రం జరగదు. అది దాని యొక్క లిమిటింగ్ ఫ్యాక్టర్. రోగం ఉంటుంది, బట్ మెడిసిన్స్ అనేది మనం చాలా డోసెస్ తగ్గించడం వల్ల చాలా బెటర్గా ఉంటారు పేషెంట్. వణుకు చాలా బాగా తగ్గుతుంది సర్జరీతో, మెడిసిన్స్ కన్నా కూడా. సో మనం సర్జరీ చేయించుకున్నాము అంటే ఇంకొక 10 years వరకు ఆ బ్యాటరీ పనిచేసిద్ది అనమాట. సో తక్కువ డోస్ మెడిసిన్స్తో చాలా బెటర్గా ఉండొచ్చు. సో ఇది ఒక మంచి ఆప్షన్. 10 years అయింది పార్కిన్సన్స్లో అంటే చాలా మందికి డిబిఎస్ అనేది వెరీ వెరీ హెల్ప్ఫుల్. కాకపోతే దీనికి ఉన్న ముఖ్యమైన డ్రాబ్యాక్ ఏంటి అంటే కాస్ట్. బ్యాటరీ, సర్జరీ అన్నీ కలిసి చాలా మందికి నియర్లీ 18 to 20 lakhs వరకు అవుతుంది. మన ఎకానమీలో ఇప్పుడు రైతులకి వీళ్ళకి పార్కిన్సన్స్ వచ్చిందనుకోండి, ఇన్ని లక్షలు పెట్టి సర్జరీ చేయించుకోము అంటే వాళ్ళు అడుగుతారు, ఓకే అన్నీ అమ్మేసి నేను సర్జరీ చేయించుకుంటాను, నా రోగం మొత్తం పోయిద్దా అని. అది జరగదు. తర్వాత కూడా డాక్టర్ దగ్గరికి ఫాలోఅప్కి రావాలి, కొన్ని మెడిసిన్స్ వాడాలి. సో 10 years వరకు పనిచేసింది బ్యాటరీ. ఇట్లా చెప్పినప్పుడు చాలా మంది ఏంటంటే అంత పెట్టడానికి డబ్బులు ఉండవు, ఉన్నాయన్నీ అమ్మేసుకొని నేను ట్రీట్మెంట్ చేయించుకుంటా అంటే వెనకాల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇన్సూరెన్సెస్ లేనప్పుడు కొంచెం బాగా హయ్యర్ ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళే సర్జరీ చేయించుకోవాలి, లోవర్ ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళు చేయించుకోలేరు. సో ఆ బ్యాటరీ అనేది ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ బ్యాటరీ, దానివల్ల దానికి కాస్ట్ చార్జెస్ చాలా ఎక్కువ.
సో ఒకప్పుడు స్టెంట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి. తర్వాత ఇండియాలో కలాం గారు దయవల్ల ఇండియాలో ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత స్టెంట్స్ అనేవి చాలా చీప్ అయ్యాయి. హోప్ఫుల్లీ సమ్డే మన దగ్గరే బ్యాటరీస్ ప్రొడ్యూస్ అవుతే అప్పుడు దాని కాస్ట్ బాగా తగ్గితే చాలా మంది ఎఫర్ట్ చేయగలరు సర్జరీని. ఇప్పుడు నా దగ్గరే చాలా మంది ఉన్నారు సర్జరీ కోసం వెయిటింగ్, బట్ ఎవరు పెద్దగా పెట్టుకునే వాళ్ళు కాదు. సో అంతా అమ్మేసి వెళ్ళటానికి ఇల్లు లేకుండా ట్రీట్మెంట్ చేసినా సరే వాళ్ళు ఎట్లాగో హ్యాపీగా ఉంటారు. సో ఫోర్స్ చేయలేం సర్జరీలోకి. బట్ ఇట్స్ ఎ వెరీ కంపేర్ టు మెనీ సర్జరీస్ ఇట్స్ ఎ సేఫ్ సర్జరీ. మన దగ్గర ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉంది అంటే మాత్రం చేయించుకోవడమే బెస్ట్ ఆప్షన్. సో మనం ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళలో మానసికమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఏమైనా ఉండొచ్చా? మామూలుగా పార్కిన్సన్స్ ఉన్న కొన్ని సంవత్సరాల తర్వాత హాలుసినేషన్స్ రావచ్చు అంటాం. అంటే ఎట్లా అంటే ఎవరో వెనకాల నుంచి వెళ్ళిపోయినట్టు, ఎవరో పిలుస్తున్నట్టు అనిపించడం, కొన్నిసార్లు ఏదో చూసి మాట్లాడుకుంటా ఉండడం, ఇవన్నీ జబ్బు వల్ల రావచ్చు, మనం వాడే మెడిసిన్స్ వల్ల కూడా రావచ్చు. సో ఇట్లా మనకి మానసికంగా కొంచెం డిస్టర్బ్ అవుతున్నాడు పేషెంట్ అని తెలిస్తే వెంటనే డాక్టర్కి చెప్పాలి. అప్పుడు ఏంటంటే అర్జెంట్గా మెడిసిన్స్ కొన్ని చేంజ్ చేయాల్సి వచ్చింది, కొన్ని తీసేయాలి, కొన్ని యాడ్ చేయాలి. సో దీనికి మనకి సైకియాట్రిస్ట్ కన్నా న్యూరాలజిస్టే హెల్ప్ఫుల్. ఎందుకు అంటే ఇది చాలా వరకు తలెత్తేది మెడిసిన్స్ వల్లనే కాబట్టి. ఇదే కాకుండా చాలా మంది పేషెంట్స్, కొంతమంది సైకియాట్రీ వాళ్ళు సంవత్సరాల తరబడి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, సైకియాట్రిక్ మెడిసిన్స్. అది వాడే వాళ్ళలో కూడా పార్కిన్సన్స్ లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. కానీ ఇది పార్కిన్సన్స్ డిసీజ్ అనం, డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సన్స్ అంటాం అనమాట. అంటే మెడిసిన్స్ వల్ల పార్కిన్సన్స్ యొక్క లక్షణాలు రావచ్చు. దీంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లివోసల్ఫరేట్. చాలా మంది గ్యాస్ కన్నట్టు లివోసల్ఫరేట్ అనే మెడిసిన్ వాడతారు. ఇది ఎట్లా వచ్చిందంటే పాన్ ఎల్ అట్లా ఈ సోజా ఎల్ అనేది యాడ్ అవుద్ది. సో యాంటాసిడ్లో ఎల్ యాడ్ అయింది అంటే అది ఎక్కువ కాలం వాడినప్పుడు కూడా పార్కిన్సన్స్ లక్షణాలు రావచ్చు. సో ఇట్లా చాలా మెడిసిన్స్ ఉన్నాయి, వర్టిగో, కళ్ళు తిరగడానికి వాడే మెడిసిన్స్, ఇట్లా ఎన్నో మెడిసిన్స్ వల్ల పార్కిన్సన్స్ రావచ్చు అనమాట. దాంట్లో వన్ ఆఫ్ ద మెడిసిన్స్ సైకియాట్రీ మెడిసిన్స్ అనేది. సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు నడిచేటప్పుడు కానీ కింద పడే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి మేడం? పోస్చర్, మన బాడీ పోస్చర్ అనేది పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళలో అబ్నార్మల్గా ఉంటుంది. సో పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో జబ్బు స్టార్ట్ అయిన వెంటనే పడరు, కానీ 3-4 years అయ్యే కొద్దీ నడుస్తా సడన్గా ఫాస్ట్గా నడిచిపోయి కింద పడిపోతూ ఉంటారు అనమాట. సో ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. నడక అనేది చాలా స్లోగా ఉండాలి. ఇంట్లో క్లటర్ అంటే కింద అన్ని అడ్డంగా ఉండకూడదు. హోమ్ ఎన్వైరన్మెంట్ అనేది చాలా సేఫ్గా ఉండాలి. సో ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసేవాళ్ళు, బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కొంచెం పడడాన్ని ఆపుకోగలరు. లేదు అంటే మాత్రం విత్ టైం పడడం అనేది కూడా పార్కిన్సన్స్ జబ్బు యొక్క లక్షణమే. ఇప్పుడు రోగం స్టార్ట్ అయిన సంవత్సరంలోనే పడ్డారు అంటే అది వేరే రోగం. పార్కిన్సన్స్లో అంత ఫాస్ట్గా మామూలుగా పడరు, కానీ పడుతున్నారు అంటే కొంచెం అడ్వాన్స్ స్టేజ్ 3-4 years అయిన తర్వాత మాత్రం కొంతమంది పడతారు. సో దానికి మనకి హెల్ప్ చేసేది మెడిసిన్స్ కొన్ని అడ్జస్ట్ చేసిన, ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఎన్వైరన్మెంట్ కూడా పడటానికి కాకుండా అన్నట్టు కొంచెం జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవాలి. ఆ పార్కిన్సన్స్ అనేది ఒక లైఫ్ లాంగ్ డిసీజ్. కాకపోతే ఫస్ట్ స్టెప్ మనం ఈ జబ్బు ట్రీట్మెంట్లో ఫస్ట్ స్టెప్ అనేది అవేర్నెస్. ఈ రోగం యొక్క లక్షణాలు, నా ఫ్యూచర్ ఏంటి, ట్రీట్మెంట్ ఎట్లా అన్నీ తెలిస్తేనే రోగాన్ని మనం ఫస్ట్ ఫేస్ చేయగలం. అది ఫస్ట్ స్టెప్. సో డిసీజ్ గురించి తెలియకుండా మనం జస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ అన్సర్టనిటీలో నుంచే మనకి చాలా ఇబ్బందులు తలెత్తాయి. పార్కిన్సన్స్ పేషెంట్స్ ఎప్పుడూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటే లక్షణాలన్నీ ఎక్కువైపోతాయి. నిద్ర సరిగ్గా లేకపోయినా లక్షణాలు ఎక్కువైపోతాయి. ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా అన్నీ ఎక్కువైపోతాయి. సో వాళ్ళు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బెటర్గా డిసీజ్ని వాళ్ళు ఫేస్ చేయగలరు. సో మనకి మెడిసిన్స్ ఒక్కటే ట్రీట్మెంట్ అనేది కాదు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి. మెడిసిన్స్తో పాటు ఎక్సర్సైజెస్, డైట్, ఫ్యామిలీ సపోర్టు, మన మెంటల్ స్ట్రెంగ్త్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు పార్కిన్సన్స్ డిసీజ్ ఉంది అంటే మీకున్న క్వశ్చన్స్ అన్నీ ఒక పేపర్లో రాసుకొని తీసుకెళ్ళి మీరు ఆ క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.